ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు తరలి రావడంతో ఈసారి పోలింగ్ శాతం భారీగానే నమోదైంది. దేశవ్యాప్తంగా జరిగిన 4వ విడత ఎన్నికల్లో భాగంగా ఏపీలో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన రాష్ట్రాల కంటే ఏపీలోనే అత్యధిక ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికల కంటే ఈసారి దాదాపు 2.9% మేర పోలింగ్ శాతం పెరగటం విశేషం. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా 350 స్ట్రాంగ్ రూముల్లో అభ్యర్థుల భవితవ్యాన్ని భద్రపరిచారు. రాష్ట్రంలో ఎక్కడ రీపోలింగ్ అవసరం లేదని సీఈఓ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ఏపీ ఎన్నికల్లో 81.86% పోలింగ్ నమోదైందని రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66% ఓటింగ్ జరిగిందని, 3,500 కేంద్రాల్లో సాయంత్రం 6 గంటల దాకా కూడా పోలింగ్ కొనసాగిందని, ఆఖరి పోలింగ్ కేంద్రంలో రాత్రి 2 గంటలకు ముగిసిందని పేర్కొన్నారు. ఓటింగ్లో జాప్యం, వాతావరణ పరిస్థితుల వల్ల పోలింగ్ శాతం వెల్లడించడం ఆలస్యమైందని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలన్నీ 350 స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచామన్నారు. అబ్జర్వర్లంతా పరిశీలన చేశారని, రాష్ట్రంలో ఎక్కడా రీపోలింగ్ అవకాశం లేదన్నారు. సీఈఓ వెల్లడించిన వివరాల ప్రకారం గత ఎన్నికలతో పోలిస్తే 2.09% పోలింగ్ పెరిగింది. 2014లో 78.41%, 2019లో 79.77% నమోదైంది. ఈ ఎన్నికల్లో అత్యధికంగా దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో 90.91%, అత్యల్పంగా తిరుపతిలో 63.32% నమోదైంది. లోక్సభ స్థానాల్లో అత్యధికంగా ఒంగోలులో 87.06%, అత్యల్పంగా విశాఖ లోక్సభలో 71.11% పోలింగ్ నమోదైంది. This comes to Monday only EVM poll చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ is 80.66 is the exact percentage finalized yesterday night. 80.66% final voting percent EVM polled votes. 2014లో మనకు పర్సంటేజ్ was 78.41%. 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. తర్వాత మేల్ మెంబర్స్ 1,64,00,000 ఫర్దర్ డిజిట్స్ మేము మీకు నోట్లో ఇస్తాము. అండ్ ఫీమేల్ ఓటర్స్ 1,69,00,000. అదర్ కేటగిరీస్లో 1,517. సో దిస్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. నా దాంట్లో కూడా మనం చూస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే దర్శి హైయెస్ట్ పోలింగ్ జరిగింది 90.91%. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఒంగోల్ హైయెస్ట్ ఓటింగ్ జరిగింది 87.06. అసెంబ్లీలో లోయెస్ట్ తిరుపతి 63.32. లాస్ట్ టైం 2019లో తిరుపతిలో 65.9 ఉంది. సో కొద్దిగా అక్కడ తగ్గింది. మోస్ట్ ప్రాబబ్లీ వాట్ వీ ప్రిజ్యూమ్ ఇస్ ద రీజన్ దట్ మనం బోగస్ ఓట్ని కొద్దిగా కంట్రోల్ చేయగలిగాం కాబట్టి అక్కడ కొద్దిగా తగ్గింది. లోవెస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి వస్తే వైజాగ్ 71.11%. బట్ ఇది ఒక మంచి న్యూస్. అంటే లాస్ట్ టైం వైజాగ్లోనే ఓన్లీ 67% ఓటు ఉండేది. ఈసారి 71% వచ్చింది. దాట్ మీన్స్ ఆల్మోస్ట్ 4%, 3.8% ఇంక్రీజ్ అయింది. రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో 81.86% పోలింగ్ నమోదైంది. అందులో 1.2% పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా ఉందని ఈసీ వెల్లడించింది. ఆ క్రమంలో ఏపీలో ఓవరాల్ పోలింగ్ శాతం ఎంత అనే దానిపై ఉత్కంఠ వీడింది. పోస్టల్ బ్యాలెట్ కూడా చేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ కూడా ఇంతకుముందు కూడా అన్ని పార్టీస్కి మనము ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చాము. దాంట్లో వాట్ వీ సెడ్ దట్ దెర్ ఆర్ 4,44,000 పోస్టల్ బ్యాలెట్స్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళు వేశారు. దీంతోపాటు 85 ప్లస్ 13,700, పీడబ్ల్యూడి 12,700, తర్వాత ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా 27,100 ఉన్నారు. సో టోటల్ అంతా కలిపితే 4,97,000 పీపుల్ ఆర్ దేర్ అండర్ ద కేటగిరీ ఆఫ్ హోమ్ ఓటింగ్, ఎలక్షన్ డ్యూటీ, పోస్టల్ బ్యాలెటింగ్, ఎసెన్షియల్ సర్వీసెస్. సో ఇది కూడా 1.2% సుమారుగా వస్తుంది. డిజిట్లో అటు ఇటు ఏదో ఉంటుంది, బట్ బ్రాడ్గా దిస్ కమ్స్ 1.2%. సో our voting percentage including the postal ballot
ఈజ్ 81.86%. సో ఆల్మోస్ట్ 82%కి వచ్చాము. నిన్న రిమెంబర్ ఆన్ ద డే ఆఫ్ పోల్ నేను చెప్పాను 81 దగ్గర వస్తాము. సో అవర్ ఎస్టిమేషన్ వాజ్ almost very near to the actual result. So 81.8% is the final voting. And I am మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. కొన్ని ప్రాంతాల్లో ఆలస్యంగా వచ్చి 6 లోపు క్యూలైన్లో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు అధికారులు. దీంతో ఆయా ప్రాంతాల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఓటు వేసేందుకు విదేశాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు తరలిరావడంతో ఈసారి పోలింగ్ శాతం భారీగానే నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే అరకులో 73.68%, శ్రీకాకుళం 74.43%, విజయనగరం 81.05%, విశాఖపట్నంలో 71.11% పోలింగ్ నమోదైంది. అనకాపల్లి 82.03%, కాకినాడ 80.30%, అమలాపురంలో 83.85%, రాజమండ్రిలో 80.93%, నరసాపురంలో 82.59%, ఏలూరులో 83.68% ఓటర్లు తమ రాజ్యాంగ హక్కు వినియోగించుకున్నారు. మచిలీపట్నం 84.05%, విజయవాడలో 79.37%, గుంటూరులో 78.81%, నర్సరావుపేట 85.65%, బాపట్లలో 85.48%, ఒంగోలులో 87.06% పోలింగ్ జరిగింది. నంద్యాలలో 80.61%, కర్నూలు 76.80%, అనంతపురం 80.51%, హిందూపూర్ 84.70%, కడపలో 79.57%, నెల్లూరులో 79.05%, తిరుపతి 79.10%, రాజంపేటలో 79.09%, చిత్తూరు జిల్లాలో 85.77% పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో దాదాపు 65 ఏళ్ల తరువాత ఇంత భారీ పోలింగ్ శాతం నమోదైనట్లు ఈసీ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈసారి పోటెత్తిన ఓటర్లు ఎవరి తలరాత ఎలా రాశారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.